లగచర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరశంకర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత చేసుకుంటాం, వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి నిర్మూలన సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడగంలో లగర్చెల్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు తాతలు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలుపాలు చేసి బేడీలేసి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి. రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల దళిత గిరిజనులు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దళిత గిరిజన రైతులు తరాలుగా సాగు చేస్తున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలతో రైతన్నల భూములను లాక్కొని అదానీకి తన అల్లుడికి అప్పచెప్పే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలులో నిర్బంధించి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారని జీవీ రామకృష్ణ ఖండించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లగచర్ల రైతులకు అండగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలను బీఆర్ఎస్ వంచుతుందని హెచ్చరించారు.